తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాల మీద తెలంగాణ ఉద్యమం 10-15 సంవత్సరాలు జరిగింది. తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అందులో భాగంగా కొత్తగా వచ్చిన ప్రభుత్వం నీళ్లు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొని బ్యారేజీలు నిర్మించడం దాని నుంచి తెలంగాణ ప్రాంతానికి ఒక 9-8 జిల్లాలకు నీళ్లు సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును 2016లో డిజైన్ చేయడం. అందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో, ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్. గతంలో వైఎస్ఆర్ పీరియడ్లో మల్లన్న సాగర్ కేవలం 1.5 టీఎంసీకి మాత్రమే దాన్ని డిజైన్ చేయడం జరిగింది. తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని 50 టీఎంసీలకు, అందులో 3 రిజర్వాయర్లు. మల్లన్న సాగర్లో 2016లో నోటిఫికేషన్ ఇచ్చి కేవలం 5,85,000కు మాత్రమే ఎకరం చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లిస్తా అని చెప్పింది. అందులో 14 గ్రామాలు మునిగిపోయే గ్రామాలు. గ్రామస్తులందరూ అన్ని గ్రామాలలో కలిసి అప్పుడు ఉన్న కలెక్టర్ రోనాల్డ్ రోస్ గారు, అప్పుడున్న జాయింట్ కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు, దుబ్బాక స్వర్గీయ శ్రీ రామలింగారెడ్డి గారు, అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారి సమక్షంలో చాలాసార్లు చర్చలు జరగంగా అందరు గ్రామస్తులు, ముఖ్యంగా ఫస్ట్ మల్లన్న సాగర్ వద్దు, మా ఊరు మాకే ముద్దనే దాంతో ఉద్యమం స్టార్ట్ చేసి చాలా సందర్భాల్లో తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ రైతాంగం కోసం, తెలంగాణకు మల్లన్న సాగర్ ఒక గుండెకాయ. సరే, మేము నిర్వాసితులు అయినంత మాత్రాన మిగతా జిల్లాలకు, మిగతా రైతాంగానికి బాగా 2 పంటలు పండే నీళ్ళు వస్తాయనే ఆ ఉద్దేశంతో క్రమంగా మేము ప్రభుత్వం ఒత్తిడి ఒకవైపు, తర్వాత సమాజానికి మేమేదో కొంత చేస్తాం, మేము నష్టపోయినా కూడా సమాజానికి కొంత ఉపయోగపడుతుందని ఒకవైపు, దాంతో మేము భూములు ఇవ్వడానికి సిద్ధపడి వీళ్ళందరి సమక్షంలో చాలాసార్లు గ్రామస్తులందరూ కలిసి మాట్లాడడం జరిగింది. మాట్లాడితే కేవలం 15,000 రూపాయలు మాత్రమే ప్రభుత్వం పెంచింది. 5,45,000 నుంచి 6 లక్షలు చేసింది. మేమేమన్నామంటే నిర్వాసిత గ్రామాలలో అందరం కలిసి అప్పటికే మా దగ్గర ఆ గ్రామాల్లో 10 లక్షలకు ఎకరం చొప్పున రైతులు కొన్నారు చాలామంది. కనీసం 10 లక్షలైనా ఇవ్వండి, ఎందుకంటే మేము చెట్టుకొకలు గుట్టకొకలం అవుతాం, చెట్టిడిచిన పక్షులలో అవుతాం, కాబట్టి మాకు 10 లక్షల ఎకరానికి 10 లక్షల రూపాయలు ఇవ్వండి అని చెప్పి చాలాసార్లు సమావేశాలు నిర్వహించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. కానీ ఎంత చెప్పినా కూడా 6 లక్షలకు మాత్రమే ప్రభుత్వం మంత్రి గారు ఒప్పియడం జరిగింది. అందులో ఉన్న చెట్లు, చేమలు, బోర్లు, బాయిలు, కొట్టాలు, రకరకాల దాదాపు 20,000 ఎకరాలు, 10,000 కుటుంబాలు, 14 గ్రామాలు, ఇవన్నీ కోల్పోయి చెట్టు, గుట్ట, ఆడుకున్న ఆట స్థలము, చదువుకున్న బళ్ళు, గుళ్ళు, తిరిగిన భూములు, పంట పొలాలు అవన్నీ నష్టపోయి కాంపెన్సేషన్ ఎక్కువ ఏమన్నా కూడా ఇవ్వకపోవడం. అప్పుడు రాజకీయ నాయకులు, అప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఏం మాట్లాడారంటే, మీకు సంబంధించిన భూమి కాంపెన్సేషను, భూమికి వచ్చే పైసలు, తర్వాత స్ట్రక్చర్స్ ఆ పంట పొలాల్లో ఉండే చెట్లు, చేమలు, బోర్లు, వాటన్నిటికీ ఒకటి,
తర్వాత మీ ఇంటికి సంబంధించిన ఇల్లు వాల్యూ, ఇంటెనక ఒకవేళ ఇంటి చుట్టుపక్కల ఉండే జాగలు గజానికి 1600 చొప్పున 5 గుంటల వరకు కూడా మేము లెక్క చేసి ఇస్తాం. అది 3 చెక్కులు ఒక్కసారి ఇస్తాం. పంట పొలాలై, స్ట్రక్చర్ వాల్యూ, తర్వాత ఇల్లుకు సంబంధించినవి ఒక్కసారి ఇస్తాం. తర్వాత ఇంకొక చెక్కు 7,000, ఒక కుటుంబానికి 7,500, 7,50,000 రూపాయలు, ఈ 4 చెక్కులు ఒక్కసారి ఇచ్చి మీకు ఎక్కడైతే R&R కాలనీ కట్టిస్తామో ఈ 4 చెక్కులతో పాటు R&R కాలనీ కట్టించిన తర్వాత దాని తాలపు చేయి మీకు ఇచ్చిన తర్వాత మీరు ఇల్లు ఖాళీ చేయమని చెప్పి, ఊరును ఖాళీ చేయమని చెప్పి మమ్మల్ని నమ్మబలకడం జరిగింది. సరే అని ఒప్పుకొని మేము వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండరు. అంతకుముందు అంటే మాట్లాడేటప్పుడు మీకు ఈ అసైన్ ల్యాండ్స్ ఏవైతే గవర్నమెంట్ ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో అసైన్ ల్యాండ్స్ కూడా పట్టా భూములతో సహా, పట్టా భూములకు ఏదైతే 6 లక్షలు ఇస్తున్నామో అసైన్ ల్యాండ్స్కి కూడా 6 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ కేవలం కొన్ని అసైన్ భూములకు మాత్రం 1,50,000, 3 లక్షల వరకు ఇచ్చారు. మిగతా అసైన్ ల్యాండ్కి ఎవరికి కూడా ₹1 ఇవ్వలే. తర్వాత 16లో ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ అయితే లాస్ట్కు 20-21 వరకు కూడా ల్యాండ్ అక్విజిషన్ అయింది. అంటే వేములగట్ట అనే ఒక గ్రామం దాదాపు 2 సంవత్సరాలకు పైగా వాళ్ళు పోరాటాన్ని కొనసాగించారు. లాఠీ చార్జీలైన, కేసులైన. లాస్ట్కు ముఖ్యమంత్రి గారు, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన ఫామ్ హౌస్కి పిలిచి ఆ గ్రామస్తులతోటి, వేములగట్ట గ్రామస్తులతోటి మాట్లాడితే అక్కడ కూడా వాళ్ళు కాంపెన్సేషన్ ఎక్కువమని, అంటే మీ కాంపెన్సేషను 10 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు ఇచ్చుడు కాదు, మీకు సంబంధించిన మీకు ఏదైనా అవసరం ఉంటే నేను మీ పక్కకే ఉన్నా, మీకు గొర్రెలు కానీ, బర్రెలు కానీ, ట్రాక్టర్లు కానీ, లేకపోతే DCMలు కానీ ఇంకేదైనా నేను తప్పకుండా మీకు చేస్తా. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం కాంపెన్సేషన్, భూమికి కాంపెన్సేషన్ పెంచడానికి వీల్లేదంటే ఆ చర్చలు విఫలమై వచ్చారు. తర్వాత పోలీసుల కేసులు ఆ గ్రామస్తుల మీద, అంటే ఆ గ్రామస్తులే కాదు పోలీస్ కేసులు, తర్వాత బెదిరియడం, అంటే ప్రైవేట్ కంపెనీలో కానీ గవర్నమెంట్ జాబ్స్ చేస్తే అధికారులు బెదిరియడము, ఇట్లా చాలా భయభ్రాంతులకు గురి చేసి అప్పుడు 2019లో అనుకుంటా బై ఎలక్షన్స్ వచ్చినాయి. దుబ్బాక అప్పుడు ఉన్న రామలింగారెడ్డి అనారోగ్యంతో చనిపోతే బై ఎలక్షన్లు వచ్చినాయి. బై ఎలక్షన్లో బీజేపీ నుంచి రఘునందన్ రావు గారు నిలబడ్డాడు. ఆయన ఆయనను అడగలేదు. ఆయన ఏం వాగ్దానం చేసిందంటే చాలా మీడియాల్లో చర్చలకు వచ్చినప్పుడు ఆయన పిలిచినప్పుడు ఏమనంటే మల్లన్న సాగరు భూములు కోల్పోయిన రైతులకు అటు కొండపోచమ్మ సాగరు, ఇటు రంగనాయక సాగర్లో ఎంత కాంపెన్సేషన్ ఇచ్చారో, కొండపోచమ్మలో ఎకరాకు 12 లక్షలు ఇచ్చారు, మల్లన్న సాగర్ 6 లక్షలు ఇచ్చారు. ఎకరాకు 12 లక్షలు నేను ఇప్పియకపోతే నేను 6 నెలల్లో రాజీనామా చేస్తా అని చెప్పి మీడియా ముఖంగా చాలాసార్లు తను ప్రకటించిండు. అట్లా ప్రకటించిన రఘునందన్ రావు గారు అప్పుడు ఉండే ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుతం మెదక్ ఎంపీగా పనిచేస్తున్నాడు. ఆయన కనీసం ఆ గ్రామస్తులందరినీ పోలీసులను పెట్టి ఖాళీ చేయిస్తున్నా కూడా అటు సైడు కన్నెత్తి కూడా చూడలే అప్పుడున్న ఎమ్మెల్యే గారు. దాంతోపాటు అప్పుడు ఉన్న మంత్రి గారు, తర్వాత ఎంపీ అప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉండే SC, ST, BC కార్పొరేషన్ నుంచి వచ్చే నిధులన్నీ కూడా ముంపు గ్రామాలకు 50%, అంటే ఉమ్మడి మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన ఫండ్స్ ఏవి వచ్చినా కూడా 50% ఈ గ్రామాలకు, ఈ యువతకు అందిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కనీసం ఆ మాట కూడా ఎవరెత్తలే. అట్లే దత్తత తీసుకుంటా అని చెప్పారు. అన్ని గ్రామాలను ఒక్కొక్కరు, ఎంపీ ఒక గ్రామము, ఏటిగడ్డ కృష్ణాపూర్ణి మంత్రి గారు, ఎంపీ ఏమో వేములగట్టు గ్రామాన్ని, పల్లెపాడు కొంతమంది, ఇట్లా అన్ని గ్రామాలను దత్తత తీసుకుంటాం, మీకు ఏ కష్టం వచ్చినా మేము 24 గంటలు మీకు అందుబాటులో ఉంటామని చెప్పారు. ల్యాండ్ అక్విజిషన్ అయిపోయిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే 65 సంవత్సరాలు పైబడిన ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులు, అంటే భర్తను కోల్పోయిన మహిళలు,
భార్యను కోల్పోయిన పురుషులు ఎవరైతే 60 సంవత్సరాలు పైబడి ఉన్నారో వాళ్ళకి ఎలాంటి కాంపెన్సేషన్ R&R ప్యాకేజ్ ఇవ్వమని చెప్పారు. అంటే వాళ్ళకి ఏమీ లేదు. ఒక కొడుకు బిడ్డ లేని వాళ్ళకు కూడా, ఒంటరి మహిళలకు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. 2000 పోలీసులను పెట్టి ఆ గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించారు. ఖాళీ చేయించే సందర్భంలో డివైడ్ అండ్ రూల్ పాలసీ పాటించారు. ఇప్పుడు మునడాకున్న వెంకటరామరెడ్డి కలెక్టర్ గారు ఏంటంటే ఆ ఊర్లో 2 గ్రూపులు చేసి, ఒక గ్రూపు సహకరించకపోతే ఇంకో గ్రూప్ సహకరించకపోతే ఇంకో గ్రూప్తో మాట్లాడి అట్లా డివైడ్ అండ్ రూల్ పాలసీ, బ్రిటిష్ రూల్ పాలన అంటే ఆ సిస్టమ్ను తీసుకొచ్చి ఖాళీ చేయమని ఒక గ్రూప్ అంటే ఇంకో గ్రూప్తో మీకు ఏం సంబంధించిన అన్ని రావాలంటే నేను ఇచ్చేస్తే మీరు ఖాళీ చేయమని చెప్పి ఆ గ్రామాల్లో ఉండే ఆ రైతుల మధ్యన కొట్లాటలు పెట్టిన సందర్భం ఉంది. ఇంత 2021లో ఖాళీ చేసేటప్పుడు 2019లో R&R ప్యాకేజ్ ఇచ్చారు. 2019లో R&R ప్యాకేజ్ ఒక కుటుంబానికి 7,50,000, 18 సంవత్సరాలు నిండిన పెళ్లిగాని పిల్లలకు 250 గజాల ఓపెన్ ప్లాటు, ఆ పెళ్లిగాని పిల్లలకు 5 లక్షల ప్యాకేజ్ అట్లా ఇచ్చిండ్రు. తర్వాత పెళ్ళైన ఆ కుటుంబానికి 7,50,000 ప్యాకేజీ, 250 గజాల ప్లాటు, 5,04,000 రూపాయలు ఇల్లు. మీరు అంటే ఇల్లు తీసుకుంటేనేమో 5,04,000 రూపాయలు ఇయ్యరు. ఇల్లు ఒకవేళ తీసుకుంటే వాళ్ళే కట్టిస్తామని చెప్పి 2019లో ఇచ్చారు. 2019లో ఇచ్చిన తర్వాత 2021లో ఆ గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించారు. ఖాళీ చేయించేటప్పుడు అప్పుడుండే ప్రభుత్వ నాయకులు వెంకటరామరెడ్డి గారు కలెక్టర్ గారు ఏం చెప్పారంటే, మీరు ఖాళీ చేసిపోండి, ఖాళీ చేసిపోయిన తర్వాత మీకు నెల రోజుల్లో మీ ఇంటికి అధికారులను అందరూ పంపించి మీకు ఏమేమి రావాలనో మీకు ఎంబడే అక్కడే చెక్ రాసిస్తారని చెప్పిండు. ఆ నమ్మకంతో ఆ కలెక్టర్ గారి మీద కానీ ఆ మంత్రి గారి మీద కానీ అక్కడ ఉండే నాయకుల మీద నమ్మకంతో ఖాళీ చేసారు. కొంతమంది ఖాళీ చేయకపోతే పోలీసులను పెట్టి ఖాళీ చేయించిన సందర్భాలు ఉన్నాయి. అట్లా ఖాళీ చేయించిన తర్వాత ఇప్పటికీ 4 సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు అక్కడ ఉన్నప్పుడు మాత్రం వచ్చిన ప్యాకేజీలు, అక్కడ ఊర్లో ఉన్నప్పుడు వచ్చిన నష్టపరిహారం తప్ప ఇప్పటి వరకు ₹1 ఇవ్వలేదు. తర్వాత అక్కడ కట్టించిన ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఇండ్లు అనడానికి మనసొప్త లేదు. పందిర్లు అనొచ్చు, మామూలుగా పందిర్ వేసుకుంటాం, ఎప్పుడు కూలుతాయో తెలియదు. అత్యంత నాణ్యత లేని ఇండ్లు అవి. అంటే గత ప్రభుత్వం పేదలకు కట్టించిన ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ సైజులోనే కట్టించారు, ఏమాత్రం ఎక్కువ కట్టేయాలి. కాకపోతే ఖాళీ ఓపెన్ ప్లాట్ మాత్రం 250 గజాలు ఇచ్చారు. ఆ నాణ్యత లేకుండా ఎప్పుడు కూలుతాయో భయంగా బిక్కుమంటూ ఇప్పుడు అలా బతుకుతురు. గజ్వేల్ పట్టణానికి అక్కడ పేదలు కట్టించిన 2,000 ఇండ్లల్లో ఈ 14 గ్రామాలకు సంబంధించిన కుటుంబాలన్నిటినీ అందులో ఉంచారు. తర్వాత మేము ఇల్లు కట్టిస్తామని, లేకపోతే ఓపెన్ ప్లాట్లు ఇస్తామని. ఓపెన్ ప్లాట్లు 3 సంవత్సరాలకు లాస్ట్ ఇయర్ ఓపెన్ ప్లాట్లు ఇచ్చారు. తర్వాత ఎవరైతే ఒంటరి మహిళలు, తర్వాత ఈ గ్రామాల నుంచి బతకబోయిన వాళ్ళు, అంటే ఈ గ్రామాన్ని పూర్తిగా వదిలిపెట్టిపోవడు కాదు, అక్కడ బతకలేక పట్టణాలకు పోయిన వాళ్ళు, హైదరాబాద్ లాంటి మహానగరాలకు పోయిన వాళ్ళకు కూడా చాలామందికి కాంపెన్సేషన్ లేదు, R&R ప్యాకేజీ లేదు. అక్కడ బతకబోయిన వాళ్ళ భూమి తీసుకున్నారు, వాళ్ళ పేరు మీద ఉన్న భూమి, తర్వాత వాళ్ళు ఇల్లు తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు, కానీ వాళ్ళకు R&R ప్యాకేజీ లేదు. ఏమంటే మీరు ఇక్కడ లేరు కాబట్టి ఇవ్వమని చెప్పారు. అంతకుముందు మాతో అధికారులు మాట్లాడినప్పుడు ఏమన్నారంటే, మీ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే మేము ఇస్తామని చెప్పారు. కానీ మేము చాలాసార్లు అప్పుడుండే మంత్రి గారికి కానీ అప్పుడుండే కలెక్టర్ గారికి కానీ చాలాసార్లు వినియోగించిన, సార్ ఇక్కడనే వీళ్ళు ఈ ఊరోళ్ళే బతకవేరు, పట్టణానికి సిద్దిపేటకో గజ్వేలుకో హైదరాబాద్కు బతకవేరు, ఇక్కడ బతుకు తెరువు లేక బతకవేరు, వాళ్ళ పండుగలు పబ్బాలకు వాళ్ళని చాలామంది పట్టణాల్లో చనిపోతే కూడా అక్కడనే ఫినరల్ చేసిన ఊర్లలో, ఆ గ్రామాల్లో, ఆ 14 గ్రామాల్లో. లేదు సార్ ఇవ్వాలంటే ఇస్తామని ఇప్పటి వరకు కూడా ఇవ్వాలి. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా.
దేవదాస్ అని పల్లెపాడుకు సంబంధించిన గొడుగు దేవదాస్ అనే ఆ ఊరు ఇద్దరు ముగ్గురు కొడుకులు అన్నదమ్ములు వాళ్ళు. ఆ పెళ్ళైన తర్వాత ఆ ఊర్లో బతుకుదెరువు లేక ఎకరమో 2 ఎకరాల్లో జాగుంటే బతుకుదెరువు లేక గజ్వేల్కి వచ్చి ఆటో నడిపించుకుంటున్నాడు. ప్రతిదానికి వాళ్ళ ఊరికి పోయేటోడు. నువ్వు ఊర్లో ఉండలేవు కాబట్టి నీకు ఇయ్యమని చెప్పి ఇల్లు ప్యాకేజ్ ఏది ఇయ్యమని చెప్పి తనకి ఏది ఇవ్వకపోతే 3 సంవత్సరాలు సిద్దిపేట ఆర్డీఓ చుట్టూ తిరిగి లాస్ట్కు తను ఉరి వేసుకుంటే గజ్వేల్ పట్టణంలో ఆర్ఎండర్ కాలనీకి దగ్గర గజ్వేల్ పట్టణంలో ఉరి వేసుకుంటే అప్పుడు వారం రోజుల్లోపు వాళ్ళకి ఇల్లు ఇచ్చిర్రు, ప్యాకేజ్ ఇచ్చారు. అంటే చనిపోక ముందు అరువుడు కానీ ఆ బెనిఫిషరు చనిపోయినాక అరువుడు అయ్యిండు. అంటే ఇట్లా అది కూడా ప్రతి ఇంటింటికి ఒక విధం. ఇవాళ 14 గ్రామాలను తీసుకొచ్చి గజ్వేల్ పట్టణంలో పెడితే మహిళలు చాలామంది 15, 20, 25 కిలోమీటర్లు కూలీలకు పోతున్నారు. అంటే అప్పటి రైతులు ఇప్పుడు అడ్డా కూలీలుగా మారారు. చాలామంది పని దొరకక పస్తులుండే పరిస్థితి వాళ్ళ ఏర్పడ్డది. కానీ ఇప్పటికి కూడా చాలా సందర్భాల్లో ఏం చెప్పారంటే అప్పుడు మంత్రి గారు కానీ కలెక్టర్ గారు కానీ ఏం చెప్పారంటే మీరు సగం రిజిస్ట్రేషన్లు చేయండి, భూములు సగం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మేము కేసీఆర్ గారితో సహపంక్తి భోజనం చేద్దామని చెప్పి చాలాసార్లు అన్నారు. అంటే మేము లాస్ట్కు 2021లో ఆ ఇనాగ్రేషన్ మల్లన్న సాగర్లోకి నీళ్ళు వచ్చేటప్పుడు మా గ్రామాలకు సంబంధించిన ఆ ముంపు గ్రామాలకు సంబంధించిన ఏ ప్రజాప్రతినిధి కూడా అక్కడికి పిలవలే, ఏ నాయకుని కూడా అక్కడికి పిలవలే. పిలవకపోగా ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే కేవలం ఒక 100 కోట్లు అయితే సరిపోతాయి, ఏమున్నా ప్యాకేజ్ ఇచ్చేయమని చెప్పి 100 కోట్లు శాంక్షన్ చేస్తున్నా అని చెప్పిండు. ఇప్పటి వరకు కూడా ₹1 కూడా శాంక్షన్ చేయలే. అంటే మరి వాస్తవానికి అప్పుడు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసిందా చేయలేదా తెలియదు. ఇప్పటికి కూడా చాలామంది ఆ ముప్పు గ్రామాల్లో హార్ట్ అటాక్లు, చాలామంది మతిస్థిమితం కోల్పోయి, అంటే వాళ్ళ కన్న ఊరును ఉన్న ఊరును వాళ్ళు తిరిగిన జాగను భూమిని అంతా వదిలిపెట్టి వచ్చి ఇక్కడ అంటే ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి వాళ్ళ మనోస్థైర్యాన్ని దెబ్బతిని చాలామంది హార్ట్ అటాక్లతోటి, బీపీలతోటి, తర్వాత యాక్సిడెంట్లల్లా, తర్వాత కొంతమంది అయితే ఎక్కడ ఒక ఆయన ఎటుగడ్డ కృష్ణాపురంలో ఒక ఆయన శవం, కుమ్మరాయలే ఆయన శవము, ఆయన తిరుక్కుంటూ పోయి ఎక్కడో అడవిలో చనిపోతే 1 మంత్ తర్వాత ఆయనను గుర్తుపట్ట, అంటే కేవలం బొక్కలు మాత్రమే ఉన్నాయి అడవిలో, ఆయన కడియాలు ఈ పోగు అవి చూసి గుర్తుపట్టారు. ఆ పోగు చూసి అంటే చాలామంది మతిస్థిమితం కోల్పోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఆ డబ్బులతోటి యువత, అంటే చదువురాని తల్లిదండ్రులు వాళ్ళ పేరు మీద బ్యాంకులలో పెట్టుకుంటే ఆ చదువుకున్న కొడుకుది ఆ ఫోన్ నంబర్ ఇస్తే వాళ్ళు చాలామంది పైసలు వృధా అయినాయి. అంటే ఈ పిల్లలు ఆన్లైన్లో బెట్టింగ్లు కావచ్చు, తర్వాత ఆన్లైన్లో గేమ్స్ కావచ్చు, దాంతో కూడా చాలామంది లాస్ అయ్యి చాలామంది పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. తర్వాత కోర్టు విషయానికి వస్తే కొంతమంది కోర్టులో వేసిరు, మాకు కాంపెన్సేషన్ ఎక్కువ కావాలనో లేకపోతే మాకు వద్దని చెప్పి కోర్టులో వేస్తే వాళ్ళను ప్రభుత్వ అధికారులు ఒక దోషులుగా, ఒక దేశద్రోహులుగా చూస్తున్నది ఇప్పటికి కూడా. అసలు వాళ్ళ మనుషులు లెక్క కూడా చూస్తలేరు. కొండపోచమ్మ సాగర్లో అయితే 2020-21లో విపరీతమైన వర్షాలు పడ్డాయి. అంటే 25-30 సెంటీమీటర్ల వర్షం పడితే వాళ్ళని తీసుకొచ్చి మామూలుగా అంటే నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ రేకులు వేసి ఉంచితే వాళ్ళు కనీసం 2-3 రోజుల దాకా కూడా నీళ్ళు పోలే. అంటే ప్రభుత్వము ఒక కక్షపూరితంగా వ్యవహరించింది. అంటే వాస్తవానికి కూడా 2013 ల్యాండ్ యాక్విజిషన్ చట్టం ప్రకారం భూమికి భూమి ఇవ్వాలి, ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాలన్నది. కానీ అప్పటి ప్రభుత్వం ఏం చేసింది, 123 జీవో తీసుకొచ్చి ఇమీడియట్గా సెటిల్ చేసి పంపించింది. అయినా సరే అక్కడ ఉండే నిర్వాసితులు ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగో లేకపోతే ఇంకేదైనా ప్రభుత్వం ఏం చేసిందంటే చాలామంది బ్రోకర్లను పెట్టి వాళ్ళను ఒకరిసాటికి ఒకరిని పిలిచి మాట్లాడు, లేకపోతే ఉన్నతాధికారులు, మంత్రులు అట్లాంటి వాళ్ళు మాట్లాడి కూడా ఇవాళ దాన్ని తీసుకున్నందుకు కనీసం రేట్ ఎక్కువ ఇవ్వలేదు, రేటుతో పాటు
కనీసం ఇప్పటి వరకు కూడా ఆ నిర్వాసితులకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన నష్టపరిహారం ఇవ్వలేదు. న్యాయంగా రావాల్సిన 60 సంవత్సరాలు నిండిన స్త్రీ పురుషులకు, ఒంటరి మహిళలకు, ఒంటరి పురుషులకు ఇప్పటికీ ఇవ్వలేదు. గజ్వెల్ పట్టణానికి సంబంధించిన 2000 ఇళ్లల్లో ఆ డబుల్ బెడ్రూమ్లలో ఉంచితే వాళ్ళు వచ్చి ఇప్పుడు మా ఖాళీ చేయమని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఎక్కడికి పోవాలనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న అయింది. అంటే ఎక్కడికి పోయి తలదాచుకుంటాము? ఊర్లో అయితే వాళ్ళకి ఇల్లు ఉంటుండే, అది పాతది కానీ కొత్తది కానీ కూలిపోయినా సరే, లేకపోతే వాళ్ళ ప్లేస్లో వాళ్ళు గుడిసేసుకొని ఉండేటోళ్ళు. ఇవాళ వాళ్ళు చాలామంది ముసలోళ్ళకు ఒక భరోసా లేకుండా పోయింది. ఊర్లలో అయితే ఎవరైనా కొడుకు ఏమన్నా అన్నా, లేకపోతే అన్నం పెట్టకున్నా నలుగుట్లకు పిలిచి మాట్లాడేటోళ్ళు. ఇవాళ అక్కడ ఎవరు నా 14 ఊర్లు ఒక దగ్గర వేసి, తర్వాత గతంలో ఉండే ఊర్లలో ఆ వాడకట్టోళ్ళు అందరూ ఒక దగ్గర ఉంటున్నారు. వాళ్ళతో అంత ఇంటిమసీ ఉండదు. ఇప్పుడు ఒక్క ఊరిలో వేసి అంత చెట్టుకొకరు గుట్టకొకరు అయింది. వాళ్ళ బాధ అయితే వర్ణనాతీతము. 4 కొడుకులు ఉంటే ఒక్క కొడుకు ఒక ఊర్లో, ఒక కొడుకు సిద్దిపేటలో, ఒక కొడుకు గజ్వేల్లో, ఒక కొడుకు హైదరాబాద్లో, ఒక కొడుకు ఇంకో దగ్గర, తల్లిదండ్రులు లేకపోతే ఒంటరిగా ఉండే తల్లి, ఒంటరిగా ఉండే తండ్రి ఒక దగ్గర. ఇవాళ చెట్టిడిచిన పక్షులు లేరు. కనీసం వాళ్ళను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే మరి మీనామేషాలు లెక్క పెట్టింది. తర్వాత వాళ్ళకు న్యాయంగా రావాల్సిన ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో, ఆ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఏవైతే హామీలను నెరవేర్చలేదు. మరి తెలంగాణకు గుండెకాయ లాంటిది. చాలా సందర్భాల్లో మంత్రులు కానీ, రాజకీయ నాయకులు కానీ, తర్వాత ఉన్నతాధికారులు ఏమన్నారంటే చాలా సందర్భాల్లో నిర్వాసితులను మేము గుండెలలో చూసుకుంటామని చాలా సందర్భాల్లో అన్నారు. నిర్వాసితులు గుండెలలో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకు న్యాయంగా రావాల్సిన నష్టపరిహారం ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా మేము గుండెలలో చూసుకుంటాము. ఆ మాటలు చాలా బాధాకరం. ఎందుకంటే అన్ని వదిలిపెట్టి వచ్చి ఎక్కడో చచ్చిపోవాల్సిన వాళ్ళు. ఒక్కొక్క ఊరు 2-3 పార్ట్లుగా విడిపోయింది. ఆ చిన్న ఊర్లు 2-3 పార్ట్లుగా విడిపోయి గుండెవలికి చచ్చిపోతుండ్రు ఇవాళ. కాబట్టి ఇప్పటికైనా సహచర ఛానల్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను ఈ ప్రభుత్వము ఏదో చేస్తుందని మనము ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, గతంలో మల్లన్న సాగర్ మూమెంట్లో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 రోజులు ఎటిగడ్డ కిష్టాపూర్లో దీక్ష చేసిండు. ఆయనకు ఈ మల్లన్న సాగర్ విషయం అంతా కూడా పూర్తిగా తెలుసు. ఇప్పటికైనా మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, ఏ సాగర్ అయినా సరే నిర్వాసితులు ఏమనుకుంటారంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అన్నీ తెలుసు, తప్పకుండా ఏదో ఒక న్యాయంగా రావాల్సిన నష్టపరిహారాన్నైనా తప్పకుండా ఇప్పిస్తాడనే వాళ్ళకైతే ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని నిర్వాసితులందరూ ఆశపడుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వమైనా న్యాయంగా రావాల్సిన మల్లన్న సాగరే కాదు, నిర్వాసితులకు ఎక్కడైనా న్యాయంగా రావాల్సిన నష్టపరిహారము, తర్వాత వాళ్ళ కాంపెన్సేషన్, R&R ప్యాకేజు, ఒక నాణ్యమైన ఇంత త్యాగం చేసి వాళ్ళ గ్రామాలను, అంటే ఎప్పుడు కూడా ఆ గ్రామం పోతుందని ఊహించుండరు. ఆ గ్రామాలను ఖాళీ చేసి వచ్చి వాళ్ళ చెట్టుకొకరు గుట్టుకొకరు బతుకుతున్న ఆ నిర్వాసితులను కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే ఇప్పుడు ప్రభుత్వం మీద ఉంది. అదే ఆశతోని ప్రజలందరూ, అంటే నిర్వాసిత ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే, తప్పకుండా వాళ్ళను ఆదుకోవాలని ఆశిస్తూ నమస్తే.